నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. నా గడిచిన దినములు ఎంతో కృపాక్షేమాలతో నడిపించినందుకు నీ స్తోత్రాలు. 23వ తారీఖు నుండి ప్రభువా ఈ యొక్క సమయం వరకు కూడా నీ సన్నిధి, నీ పరిశుద్ధాత్మ దైవజనులు ప్రేరేపించి నీ కోరికలను జయప్రదముగాను శుభప్రదముగాను జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అనేక మంది ప్రభు వేల కొలది నీ ప్రజలను నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రములు తండ్రి. సమస్తములు కూడా క్రమముగాను మర్యాదగాను జరిగిస్తూ నీ నామానికి మహిమ పొందుకుంటూ దైవజనులు బిషప్ తండ్రి గారు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 2026 సంవత్సరములో జనవరి మాసములో ప్రభా వీటి విధముగా జరిగించడానికి ఆత్మను ప్రేరేపించి హృదయాన్ని స్పందించి ఈ కార్యాలు ప్రభు ఎంతో భారభరితమైనప్పటికీ కూడా దాని యొక్క వాక్యం ద్వారా మహిమపరుస్తుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే దైవజన బిషప్ తండ్రి గారిని కూడా ఆరోగ్యంతో నింపండి. కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు మహిమ పొందాలి. జరిగిస్తున్న దైవజనులకును మీ కృప అనుగ్రహింపజేసి మహిమార్థంగా నడిపించండి. నాయనకి పాటలు పాడిన యవన బిడ్డలందరినీ కూడా నీ మొగ్గ కాంతిలో ప్రకాశింపజేసి వారికి మంచి చక్కని ఆరోగ్యాన్ని, చక్కని జ్ఞానాన్ని, స్వరాన్ని ఇచ్చి నడిపించండి. ఆర్కెస్ట్రా వారిని జ్ఞాపం చేసుకుంటున్నాం, సౌండ్ సిస్టమ్ వారిని జ్ఞాపం చేసుకుంటున్నాం, ఫోటోగ్రాఫర్ గారిని జ్ఞాపం చేసుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి విశ్వాసులను, దైవజనులు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి దైవజనులు కుటుంబాలను, సంఘాలను మరొక విధముగా ప్రోత్సహిస్తున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ఈ క్షణం ఈ మధ్యాహ్న సమయంలో ఏ దైవజనులు అయితే మీరు సిద్ధపరిచారు వాక్యాన్ని అందివ్వడానికి, ఆ దైవజనుల యొక్క ముఖాంతరముల నుండి మీరు మాట్లాడి తోడు వచ్చిన ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా నీ యొక్క వాక్యముతో ముక్కుసూటిగా మాట్లాడి బలపరిచి ఏ స్థలము నుండి వెళ్ళే లోపులోనైనా గొప్ప ఆశీర్వాదము పట్టుకుని వెళ్ళాలని చెప్పి మనం చేస్తామని స్తోత్రాలు తండ్రి. నాయన యొక్క కార్యాలన్నీ కూడా మీకు మహిమపరచండి. నాయన ఈ 10 దినాలు ఏర్పాటు చేసుకునే సమయాన్ని నాయన ధనమును హెచ్చించి జరిగిస్తున్న దైవజనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృప, నీ సన్నిధి తోడేయించి నడిపించండి. దానియేలు గ్రంథములో వాక్యం తెలియజేస్తూ ఉన్నావు ప్రభా. 11వ అధ్యాయం 32వ వచనం ప్రకారముగా తమ దేవుని ఎరిగిన వారు బలమైన కార్యములు చేస్తారని చెప్పి సెలవిస్తూ ఉన్నాం. ఇంకా గొప్ప కార్యాలు జరిగించడానికి పరిశుద్ధాత్మ ప్రోత్సహించి బలపరచండి. నీ సహాయముతో నింపండి. ఆదరించి అంచె వరకు మీరు అధ్యక్షులుగా నడిపించండి. ఇంకా ఎందరైతే ప్రభు యొక్క కూడికలను చూడాలని, వాక్యాన్ని వినాలని ఆసక్తితో ప్రభు యొక్క సన్నిధికి నడిపించండి. నా రేపటి దినంతో సంపూర్తవుతున్నాయి కనుక మీకు కృతజ్ఞతలుగా ప్రభు ఈ యొక్క సమయాన్నంతా కూడా మీ చేతికి చెప్పి ఉన్నాం. అలాగే దైవజనులు మరొకసారి బలపరచమని, నీ కృపతో నింపమని, ఈ ఆహార విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ సమస్తము కూడా పరిసారికులు కానీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీ చిత్తాన్ని బట్టి అప్పచెప్పుకుంటున్నాం. మళ్ళా నీ రాకడ ఆలస్యమైనట్లయితే ప్రభా నీ చిత్తాన్ని బట్టి మళ్ళా 2027వ సంవత్సరంలో ప్రభా నాయన మళ్ళా అవకాశం అనుగ్రహింపజేసి ఎంతకంటే ఎక్కువ ఘనముగా జరిగించడానికి కృప చూపించమని, అలాగే మా కుటుంబం తరపున, అలాగే అగాపి పాస్టర్ ప్రేయర్స్ ఫెలోషిప్ తరపున, మా సంఘం తరపున కూడా ఆ దైవజనులకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యేసు క్రీస్తుని గొప్ప నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థనతో మధ్యాహ్న సభ ప్రారంభించబడింది. వారు ప్రత్యేకమైన కీర్తనలు పాడుతుండగా వారితో కలిసి ఏకీభవించి మనం కూడా పాడుదాం. కీర్తన పుస్తకాలు మీ మధ్యలో అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ కీర్తన పుస్తకాలను పరిశీలిస్తూ కీర్తన నేర్చుకోండి, కలిసి పాడండి. దేవుడి నామాన్ని కనపరుద్దాం.
దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు కొన్ని కీర్తనలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. నూతన సంవత్సర కీర్తన పుస్తకంలో నుండి 11వ కీర్తన, అల్పకాలమే బహు స్వల్పమైనది అనే కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం.